హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్య వ్లాగ్స్. ఈరోజు ఉగాది స్పెషల్ బొబ్బట్లు చేసుకుందామండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ 2 గ్లాసుల శనగపప్పు అయితే ఉడకబెడుతున్నానండి. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టండి. వాటర్ ఉడబోసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను పిండి నానుకుంటున్నానండి. మైదా పిండి 2 కప్స్ నానుతున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా తయారు చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకండి, సెమీ సాఫ్ట్గా తడుపుకోండి. ఇప్పుడు 5 minutes పక్కన పెట్టేసేయాలండి. అది నేను ఇక్కడ షుగర్ అయితే మిక్సీ పట్టేసాను, పప్పు కూడా మిక్సీ పట్టాను. ఇందులో షుగర్ పౌడర్ వేసేసి పట్టేయండి. ఇక్కడ నేను బొబ్బర్లు చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేయండి, తప్పకుండా ట్రై చేయండి, ఈజీగా వస్తాయండి. నేను ఇక్కడ నూనెతో చేస్తున్నానండి, పిండి వాడట్లేదు. చూడండి, ఇలా సాఫ్ట్గా చేసేసుకొని ఒక కవర్ ఉంటుంది కదండి, కవర్కి నూనె రుద్దేసి ఇలా పెట్టి చేతితోనే ఇలా అనేసానండి. విసరకర్ర అవసరం లేదండి మనకి. ఇలా మెల్లిగా ఇలా అనుకుంటూ మొత్తం రౌండ్గా చేసేసుకోవాలండి. మెల్లిమెల్లిగా చేతితో ఇలా రౌండ్గా చేసేసుకోండి, మరీ సన్నగా చేసుకోకండి, తీయడానికి రాదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితోనే చేసుకోండి, ఈజీగా వస్తాయండి. నూనె పెట్టాం కదా, చాలా ఈజీగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మెల్లగా తీసి మనం కాల్చుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన వేసేసి కొంచెం నెయ్యి వేసేసి కాల్చుకోండి. 2 దిక్కులు బాగా కాల్చుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా కాల్చాక పక్కన పెట్టేసేయండి. ఇలాగే సెకండ్ది కూడా ఇలాగే చేస్తున్నానండి. నేను ముందుగా పెట్టేసుకున్నాను. ఇందులో పెట్టేసి ఆయిల్ రుద్దేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, చేతితోనే ఇలా అనేసేయండి. చాలా ఈజీగా వస్తుందండి. పిండి మరీ మెత్తగా నానుపుకుంటే మనకి ఇలా రావన్నమాట. సో అందుకే కొంచెం సెమీ సాఫ్ట్గా నానుపుకోవాలండి. ఉగాదికి ఇవే మెయిన్ కదండి. ఇది కూడా 2 దిక్కులు కాల్చేసానండి. అన్నీ అదే ప్రాసెస్లో చేయాలి. చూడండి, ఎంతో ఈజీగా చేయవచ్చు, తప్పకుండా ట్రై చేయండి. ఉగాది పచ్చడి కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. స్టే ట్యూన్డ్ @nityavlogs. That's all for today.